హాయ్ అండి, దిస్ ఇస్ జ్యోతి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సేమియా పాయాసం చల్లారినా సరే చెక్కబడకుండా 5 నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా సేమియాలు ఇలా లైట్గా దోరగా వేయించాలి. సేమియాలు ఇలా దోరగా వేయించి వాటర్లో బాయిల్ చేయాలి. ఇలా వేయించిన సేమియాలని ఇలా వాటర్ మరుగుతూ ఉండగా అందులో వేసేసి 1 నిమిషం ఉడకనివ్వాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత ఈ వాటర్ వంపేయాలి. 1 నిమిషం ఇలా ఉడికిన తర్వాత ఈ సేమియాల్లో ఉన్న వాటర్ మనం తీసేయాలి, సెపరేట్ చేసేయాలి. వాటర్ ఇలాగా వంపేయాలి. ఈ విధంగా వాటర్ తీసేయడం వల్ల దాంట్లో ఉన్న గంజి వెళ్ళిపోయి సేమియా స్టిక్కీగా అవ్వదనమాట. ఇప్పుడు మనం ఇందులో పాలు వేయాలి. పాలు వేసి మరగనివ్వాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం సరిపడినంత బెల్లం తురుము తీసుకుని వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక ఇలాచీ చితగొట్టి వేయాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు పాల్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా ఉడికిన సేమియా పాయాసాన్ని స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న సేమియాల్లో మనము నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పైన ఇలాగా గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయాసం రెడీ. మీరు ఈ విధంగా కనుక చేస్తే చల్లారినా కూడా సేమియా పాయాసం చిక్కబడదు, స్టిక్కీగా అవ్వదు.